ఏ నామాన్ని స్మరించగా భక్తుల యొక్క పాపాలన్నీ పటాపంచలవుతాయో ఆ నామం గురించి శ్రూతుడిట్లా వర్ణించాడు. సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి వారి లోకాలున్నాయి. బ్రహ్మకి సత్యలోకం ఉండగా విష్ణుమూర్తికి వైకుంఠలోకం ఉంటుంది. విష్ణుమూర్తి అక్కడ పాలసముద్రంలో పడుకుని ఉంటాడు. అలాగే పరమశివుడికి కైలాసం నివాసం ఉంటుంది. అదేవిధంగా అమ్మవారికి కూడా ఒక నివాసం ఉంది. అది మణిద్వీపం. మణిద్వీపం ఇది అతి సుందరమైనటువంటి లోకం. త్రిమూర్తుల ఆవాసాలకి అతీతంగా సత్యలోకం పైన శ్రీ భవానీమాత నివసించేటువంటి ప్రదేశం. మణిద్వీపం 18 ప్రాకారాల మందిరం. ఇనుము, కంచు, రాగి, సీసం, ఇత్తడి, పంచలోహాలు, వెండి, బంగారం, పుష్యరాగ, పద్మరాగ, గోమేదిత, వజ్ర, వైడూర్య, ఇంద్రనీల, ముత్యము, మరకతము, పగడాలు, అటుపిమ్మట నవరత్నాల ప్రాకారాలు వరస్సుగా ఉంటాయి. ఇలా 18 ప్రాకారాలు. వాటి దాటిన తర్వాతే అమ్మవారి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఈ విధంగా మణిద్వీపం అతి ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉంటుంది. చుట్టూ కూడా ఈ విధంగా కల్పవృక్షాల తోటలు ఉంటాయి. దీనిని చింతామణి మందిరం అంటారు. భవానీమాత మందిరం. ఇందులో శృంగార, ముక్తి, జ్ఞాన ఏకాంతమయ్యే 1000 స్తంభ మండపాలు ఉన్నాయి. వాటిలో శృంగార మండపంలో నాట్యగత్తులు నాట్యం చేస్తుండగా గాంధర్వులు గానం చేస్తూ జై భవానీ అంటూ భక్తులు శృతిస్తూ ఉండగా తన దివ్య మంగళ సింహాసనంపై అమ్మవారు ఆసీనులై ఉంటారు. రెండవ మండపంలో ముక్తి మండపంలో భక్తులకు ముక్తి నొసంగుతూ ఉంటుంది దుర్గామాత. మూడవ మండపమైన జ్ఞాన మండపంలో జ్ఞానోపదేశం చేస్తుంది దుర్గామాత. ఈ విధంగా అమ్మవారు 3 లోకాలలోనూ ఉంటుంది. అలాగే ఏకాంత మండపంలో తన మంత్రాలతో మంత్రంగం నేర్పుతూ ఉంటుంది. ప్రధాన చింతామణి మండపంలో శివాకారంలోనున్న మంచు మీద పరమేశ్వరుడు భవానీతో క్రీడిస్తూ ఉంటాడు. ఈ విధంగా భవానీ మందిరం మణిద్వీపం వర్ణనాతీతం. అంతటి మహిమాన్వితమైనటువంటి భవానీ మందిరాన్ని భక్తులు తెలుసుకుని మణిద్వీప స్మరించడం వలన వారి యొక్క పాపాలన్నీ పటాపంచలవుతాయి.